హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు. దుబాయ్ ఎలిఫెంట్ క్యాంప్ చేసుకొని అక్కడ వాటర్ రాఫ్టింగ్ కూడా చేద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే లైక్ వాటర్ ఫ్లో అయితే సరిగ్గా లేదనమాట. జస్ట్ నార్మల్గా ఉంది. ఆ నార్మల్గా ఉంది కాబట్టి మనం రివర్ ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ బోట్స్ లేకుండా అది బై వాక్ వెళ్తున్నారు అందరూ. ఆ బోట్స్ కొంటే మోటార్ వాటర్ లేపడం వల్ల కొంచెం రాళ్ళకి వాటి వీటికి తగిలి మోటార్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆపేశారంట. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నామ్డ్రోలింగ్ మానిస్టరీకి వెళ్తున్నాము. అది వచ్చేసి ఆల్మోస్ట్ కుషాల్ నగర్ ఆ చుట్టుపక్కల ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి అక్కడికి ఒక అరౌండ్ 19 కిలోమీటర్స్ చూపిస్తుంది. వాటర్లో ఏమని మొబైల్ పడిపోయిందో, మొబైల్ అంతా బాగానే ఉంది కానీ బట్ దాంతోపాటు నాకు డీజే మైక్ అడాప్టర్ ఉండింది అనమాట. మొబైల్ కనెక్ట్ చేసి అది పడిపోయింది. అది అసలు ఇప్పుడు ఆన్ చేసినా ఆన్ అవ్వట్లేదు. ఆన్ అయినా కూడా ఏంటంటే స్క్రీన్ అంతా ఫ్లిక్కరింగ్ వస్తూ ఉంది. సరిగ్గా టచ్ పని చేయట్లేదు, ఏం పని చేయట్లేదు డీజే ట్రాన్స్మిటరు. ఇన్స్టా 360 గోప్రో ఐఫోన్ అన్నీ వాటర్ ప్రూఫే కదా అని చెప్పేసి ఆ మైండ్ సెట్లో వెళ్ళాను అనమాట నేను రివర్ క్రాసింగ్ అప్పుడు. సడన్గా ఇది మర్చిపోయాను. ఇది ఒకవేళ పడినా కూడా ఏముందిలే, మొబైల్ వాటర్ ప్రూఫే కదా ఏం కాదనుకున్నా. దాంతోపాటు ఇది ఉందని మర్చిపోయాను నేను. అది పడినప్పటి నుంచి అసలు అలాగే ఉందన్నమాట మైండ్ అంతా. జస్ట్ ఆ ఎలిఫెంట్స్ దగ్గర కాసేపు బాగా చేయించాం కదా, అక్కడ కొంచెం మళ్ళీ నార్మల్ అయ్యాను. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా మొత్తం అదే మైండ్లో. అప్పటికి ఏమన్నా అంటే సరే అదంతా అయిపోయి రిటర్న్ వచ్చేసి మళ్ళీ గోప్రో కనెక్ట్ చేసుకుంటాం కదా, సో అప్పటికైనా పని చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు కూడా అయితే పని చేయట్లేదు. అది వర్క్ అయితే ఆన్ అయితే అవుతుంది, బట్ అది సరిగ్గా ట్రాన్స్మిట్ చేయట్లేదు, రికార్డ్ కూడా అవ్వట్లేదు. అంటే వెనకాల కాలు అసలు ఒకసారి ఎంత కోపం వస్తుందంటే అసలు లెఫ్ట్ పోవడానికి ప్లేస్ కూడా ఉండదు. వెనకాల నుంచి హార్న్ కొడుతూ ఉంటారు. హైవే అయితే సరే అనుకోవచ్చు, నాకు లెఫ్ట్ పోవడానికి ప్లేస్ కావాలి. లెఫ్ట్ కొంచెం అటు ఇటు జరిగినా ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న మా మట్టి రాళ్ళలో పోవాల్సి వస్తుంది బైకు. టైం వచ్చేసి అరౌండ్ 2 o'clock అయిందనమాట. ఇంక అందుకని ఏం చేస్తున్నామంటే అక్కడ దాని పూర్తి పేరు వచ్చేసి నామ్డ్రోలింగ్ మానిస్టరీ గోల్డెన్ టెంపుల్ అని వస్తుంది. ఇంకా దాని దగ్గరలో ఏదో సంథింగ్ టిబెటియన్ కిచెనో ఏదో ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ పెట్టుకున్నాం అనమాట మ్యాప్స్ అయితే. ఇంకా అక్కడ తినేసి దాని దగ్గర నుంచి 300 meters గోల్డెన్ టెంపుల్. ఇప్పుడు ఒక టిబెటియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. దీని పేరు ఏంటి? తుక్కా అంట. ఇది తుక్కానే కదా. సో ఇది వచ్చేసి చికెన్ తుక్కా, ఇది వచ్చేసి వెజ్ తుక్కా. ట్రై చేయాలి ఎలా ఉంటుందో టేస్ట్ అయితే. ఇప్పుడే ఇక్కడ టిబెట్ స్టైల్లో కొంచెం ఫుడ్ తినేసి గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చున్నాము. దీని పేరు వచ్చేసి నామ్డ్రోలింగ్ మానిస్టరీ అనమాట. ఇప్పుడే నామ్డ్రోలింగ్ మానిస్టరీ జ్యూస్ అయితే నిసర్గధామ బర్డ్ సెంచరీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడే కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంది. ఎందుకంటే ఆ మానిస్టరీ చూడక ముందు కూడా డీజే లైక్ మైక్ రిసీవర్ అనేది సరిగ్గా పనిచేయలేదు అనమాట. మైక్ ట్రాన్స్మిటర్ పనిచేయలేదు. ఆ టెంపుల్ అంతా చూసుకొని బయటికి వచ్చేటప్పటికి నాకు తెలిసి వాటర్ ఎవాపరేట్ అయిందో మరి ఏమైందో తెలియదు, పనిచేయడం స్టార్ట్ చేసింది. ఇంకా నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వర్షం వచ్చినా లేదా ఏమన్నా వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే అది కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి మైక్ వరకు. ఆ మైక్ లేకపోవడం వల్లే మానిస్టరీ లోపల బ్లాక్ చేసా కానీ బట్ వాయిస్ రికార్డ్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే నేను చేతిలో గింబాలు పెట్టుకొని లోపలికి వెళ్తూ ఉండేసరికి అక్కడ సెక్యూరిటీ గార్డు ఆ మానిస్టరీలో ఓన్లీ ఫొటోస్ అలౌడ్, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అని చెప్పారు. పేరుకే వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. లోపలికి వెళ్తే అందరూ ఫోన్లు పట్టుకుని వీడియో తీసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ఏం కూడా ఏంటంటే ఏం మాట్లాడకుండా జస్ట్ ఏంటంటే వీడియో రికార్డ్ చేశాను. నామ్డ్రోలింగ్ మానిస్టరీ వచ్చేసి 1963లో కన్స్ట్రక్షన్ జరిగిందనమాట.
ఈ టిబెటియన్ మానిస్ట్రీస్ టిబెటియన్ క్యాంప్స్ అన్నీ మన ఇండియా అండ్ టిబెట్కి జరిగిన ఒప్పందాల మధ్యలో లైక్ సెటిల్మెంట్స్ లాగా చేశారనమాట. నాకు తెలిసినంత వరకు మన సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సెటిల్మెంట్ అయితే ఇక్కడ ఉండేది, ఐ మీన్ కూర్గ్లో ఉండేది. ఐ మీన్ ఇప్పుడు మనం వెళ్ళాం కదా నామ్డ్రోలింగ్ మొనాస్టరీ, అదేనమాట. ఇవి డిజైన్ మాత్రం ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయని, బట్ మామూలు మన కన్స్ట్రక్షన్తో చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా యూనిక్గా ఉంటాయి. నిసర్గధామ అనేది ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది అనమాట. అది ఇంకా ఒక టూ కిలోమీటర్స్ రీచ్ అయిపోతాం అక్కడికి మనం. నామ్డ్రోలింగ్ మానిస్టరీ నుంచి నిసర్గధామకి అరౌండ్ 6 to 7 kilometers ఉంటుంది అంతే. నిసర్గధామ ఎంట్రీకి వచ్చేసి మెయిన్ ఎంట్రీ వచ్చేసి 60 rupees per head తీసుకున్నారనమాట. ఇది కాకుండా పార్కింగ్ ఛార్జెస్ 20 rupees per 2-wheeler. ఇది జస్ట్ నేను చెప్పిన 60 rupees వచ్చేసి ఓన్లీ ఆ మెయిన్ ఎంట్రీ అనమాట. లోపల బర్డ్ సాంచురీకి రావాలంటే 30 rupees per head, 2 persons ప్లస్ ఒక మొబైల్ క్యారీ చేయడానికి, ఐ మీన్ క్యారీ అంటే క్యారీ కాదు, ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మొత్తం 180 rupees అయింది. సో ఈ 180 ఏంటంటే ఇంక్లూడింగ్ మీరు ఫీడ్ కూడా చేయొచ్చంట. బట్ స్టార్టింగ్లో ఒక లేడీ ఏం చెప్తుందంటే అక్కడ ఫీడ్ చేయాలంటే ఏదో మనీ 30 rupees చేయాలని చెప్తుంది. బట్ చూద్దాం, ఇక్కడ ఫీడింగ్ ఏరియా ఫ్రీ అని ఇక్కడ రాస్తున్నారు. ఓ కాటేనా? ఓ పేరు ఇసిలియే. ఓకే ఓకే, అదే కదా, గుచ్చుకుంటా ఉంటే కొరుకుతున్నాయి అనుకున్నా. సరే ఇది చూడండి, సేమ్ బొచ్చు కుక్కలాగే ఉంది చూడడానికైతే. నేను చెప్పా కదా ఇక్కడ బొచ్చు కుక్కలాగా ఉన్నాయని. దీని పేరు వచ్చేసి అమెరికన్ సిల్కీ చికెన్ అంట. దీని పేరు వచ్చేసి గోల్డెన్ పిజన్. నన్ను అడిగితే మాత్రం నా ఒపీనియన్ ఏంటంటే నిసర్గధామ కొంచెం ఓవర్ హైప్ అనమాట. అంత అనుకున్నంతది ఏం లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే పేరుకి 64 acres అనమాట ఇది. బట్ పబ్లిక్ యాక్సెస్ మాత్రం చాలా తక్కువ. రిమైనింగ్ అంతా సంథింగ్ ప్రైవేట్ ప్యాకేజెస్ అన్నీ ఉంటాయి. అవన్నీ బుక్ చేసుకుని రిసార్ట్స్ బుక్ చేసుకుంటే వాటికి డిఫరెంట్ సఫారీ సంథింగ్ ఏవేవో పెట్టుకున్నట్టున్నారు. అవన్నీ ఏంటంటే ఇక్కడ కౌంటర్లో కూడా వీళ్ళు చెప్పట్లేదు, ఆ వెబ్సైట్స్లో చూసుకోవాలన్నమాట. నిసర్గధామ స్టే కానీ లేదా నైట్ క్యాంప్ అని సెర్చ్ చేస్తే వస్తాయి మీకు అవన్నీ, ఆ డీటెయిల్స్ అన్నీ. మోస్ట్లీ నిసర్గధామ ఏంటంటే మనకి ఫొటోస్ తీసుకోవడం తప్పితే ఇంక దేనికి ఇబ్బందికి రాదు, అంతకన్నా ఇంకేం ఉండదు ఇక్కడ. ఫొటోస్ కూడా ఏంటంటే ఇంకోటి చెప్తున్నాను, వీకెండ్స్ మాత్రం అస్సలు ఈ ప్లేస్ అనే కాదు, అది ఏ పాపులర్ ప్లేస్ అయినా మోస్ట్లీ వీకెండ్స్ స్కిప్ చేయండి. వీక్ డేస్ వస్తేనే మీకు కొంచెం ఆ ప్రశాంతత ఉంటుంది. అందులో అసలు మేము ఇప్పుడు ఈరోజు అయితే మొత్తం లైక్ కూర్గ్ ఏంటంటే మనకి కేరళ కొంచెం బార్డర్ దగ్గర వస్తుంది. అండ్ కర్ణాటకలో ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే పిల్లల్ని స్కూల్ క్యాంప్లా తీసుకొచ్చున్నారు. చాలా అంటే చాలా రష్ ఉంది ఇప్పుడు. ఆ స్టార్టింగ్లో ఒక బ్రిడ్జ్ వచ్చాము కదా, ఇందాక ఒక వీడియో తీశాను, అక్కడ మాత్రం కొంచెం ఫొటోస్ అయితే బాగా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే ఆ ఛాన్సే లేదు, అది కూడా అంతమంది వచ్చినారు మొత్తం. ఇప్పుడు ఇక్కడ బ్యాచ్ ఉంది కదా, సో ఇలాగ వచ్చినారన్నమాట. ఎక్కడంటే అక్కడ బ్యాచెస్. ఇక్కడితో అయితే ఇవాళ క్లోజ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే రూట్ కూడా మార్నింగ్ వచ్చిన రూటే. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు.